వెల్కమ్ టు కలర్స్ కిచెన్. ఏంటి ఈ కాయలు ఇంత రెడ్గా చెర్రీస్లా ఉన్నాయనుకుంటున్నారా? వీటినే వాక్కాయలు అంటారు. ఇవి ఎంతమంది తెలుసో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఏ రెసిపీస్ చేసుకుంటారో కూడా చెప్పండి. దీంతో నేనైతే వాక్కాయ పప్పు చేద్దామని, ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వాక్కాయలోని మనకి రోగనిరోధక శక్తి పెంచే చాలా ఔషధ పోషకాలు ఉంటాయి. తర్వాత విటమిన్ సి ఉంటుంది. తర్వాత మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. ఇందులో నెక్స్ట్ గుండె సంబంధించిన సమస్యలు కానీ, తర్వాత దంతాలు పళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ తగ్గుతాయండి. ఇది చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది కదండి చిన్నపిల్లలకు కూడా, వాళ్ళకు కూడా పెడితే కనుక అదైతే కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఫస్ట్ అయితే వాక్కాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని లోపల ఉన్న గింజను తీసేసుకొని పక్కనెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కుక్కర్లోకి కందిపప్పు, కొంచెం శనగపప్పు, ఎంతో కాదండి కొంచెము, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని తర్వాత ఇందులోని మనం రెడీ చేసుకున్న వాక్కాయలు, దీన్నే కరొండకాయలని కూడా అంటారండి. మేమైతే ఇక్కడ వాక్కాయలని పిలుస్తాము. ఇవి చూడడానికి మనకి చెర్రీస్లా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వాక్కాయలు వేసుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయని కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. కొంచెం ఇవి వేసిన తర్వాత పప్పు అనేది తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని కొన్ని విజిల్స్ అయితే ఎక్కువ వేయించుకోండి. నేను 6-7 విజిల్స్ వరకు వేయించుకున్నాను. కొంచెం మనకి బాగా మెత్తగా అవుతుంది. పులుపు వల్ల కందిపప్పు అనేది ఉడికే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి వాటర్ కానీ. తర్వాత మనము ఇందులో అయితే పులుపు ఏమీ వేసుకోకూడదండి. ఇందులో ఉన్న పులుపు సరిపోతుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ వాక్కాయలతో చాలామంది రోటి పచ్చడి, కొన్ని రెసిపీస్ కూడా చేస్తూ ఉంటారండి. నేనైతే పప్పు వాక్కాయ చేశాను. చాలా బాగుందండి. పుల్లగా పప్పు మామిడికాయ టేస్ట్ వచ్చిందండి. కానీ పప్పు మామిడికాయ కన్నా ఇంకా కొంచెం ఒక స్టెప్ అయితే దీని టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది దానికన్నా. తర్వాత దీంట్లోకి పసుపు, కారం కూడా వేసుకొని, కారం అనేది ఆప్షనల్ అండి, కొంచెం కలర్ గురించి మాత్రమే వేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ సీజన్లో అయితే మనకి ఈ వాక్కాయలు అనేవి చాలా బాగా దొరుకుతాయండి మార్కెట్స్లోని. ఒకసారి మార్కెట్లోకి వెళ్తే మీకు ఇవి కనిపిస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంటుందో అనేసి అనుకోకండి, చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తేని. తర్వాత ఇది ఒక 5 మినిట్స్ మగ్గించేలాగా మనము పోపు అయితే పెట్టేసుకోవచ్చండి. ఆయిల్లో వెల్లుల్లి, జీలకర్ర ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. నేను ఏ పప్పు రెసిపీ చేసినా ఇలాగే వేసుకుంటానండి. వెల్లుల్లి, జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి పప్పుకి బాగా పడుతుంది. తర్వాత దీంట్లోకి ఆవాలు, అదేవిధంగా జీలకర్ర ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంగువ తింటే కనుక ఇంగువ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్ ఇది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇలా ఫ్రై చేసుకొని మనము రెడీ చేసుకున్న పప్పులోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మనకి పప్పు వాక్కాయ అనేది రెడీ అయిపోయింది. ఈ సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ అసలు మిస్ చేసుకోకూడదండి. దాని టేస్ట్ ఆ సీజన్లో మనం ఆస్వాదించాలి ఖచ్చితంగా. మ్యాంగోస్ కానీ ఏదైనా సరే. అలాగే మామిడికాయలు కూడా ఎండాకాలంలో పప్పు మామిడికాయ కూడా చాలామంది చేసుకుంటారు. అదేవిధంగా ఈ సీజన్లో పప్పు వాక్కాయ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి సి విటమిన్ పుష్కలంగా లభిస్తుందండి. చాలా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంతేనండి, కొంచెంసేపు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ రెసిపీని అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా ఛానల్లో మీరు ట్యూన్ చేసి పెట్టుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.